మీరు ఎలా గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు? 100% గెలిపిస్తామండి. మేము లేడీస్ అందరూ యూనిటీగా ఉండి తన కోసం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే టీడీపీ ముఖ్యంగా అవసరం ఉంది. దాని గురించి అందరం సమిష్టి కృషి చేసి తన 100% సపోర్ట్ ఉంది. తనకు కంపల్సరీగా గెలిపిస్తామండి. మేడం, ముఖ్యంగా టీడీపీ గెలుపుకి ఏ అంశాలు ప్రభావితం చూపించబోతుంది? ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ఈ ప్రభుత్వ పరిపాలన అయితే మనం రోజు చూస్తూనే ఉన్నామండి. నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. ప్లస్ రీసెంట్గా అయితే మనకు తెలిసి గంజాయి మాఫియా అయిపోయింది. చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇలాంటి వాటికి తప్ప దేశం వృద్ధి చెందడానికి ఏమీ లేదు. రాష్ట్రం ఒక 50 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీడీపీ 100% గెలుస్తుంది. 100% గెలిపిస్తాం. మేడం, ఈ గుంటూరు నగరంలో కనీసం 5 ఏళ్లలో ఏమైనా జరిగింది అసలు? గుంటూరు ఏమీ లేదండి. ఉన్నాయని కూడా మనం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాక అభివృద్ధి ఎక్కడ ఉందండి? జరిగిందా అన్న వాయిసే కరెక్ట్ కాదు. అసలు రాజధాని జిల్లా అనిపిస్తుందా ఇది? రాజధాని అమరావతి జిల్లా అంటే గుంటూరు జిల్లా ఎట్లా ఉండాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజధాని అమరావతి అని చెప్పారండి. అసలు ఇప్పుడు రాజధాని ఏది అన్నది ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ 5 సంవత్సరాల్లో 3 చోట్ల అని తప్ప ఎక్కడ అన్నది చెప్పలేని సిచ్యువేషన్. 3 రాజధానులు ఉంటాయి ప్రపంచంలో. ఎక్కడా లేని వింతలన్నీ మన రాష్ట్రంలోనే చూసామండి. జగన్మోహన్ రెడ్డికి మరి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు రాబోయే ఎన్నికలు? అది రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా చూస్తారండి. మహిళల స్పందన ఎలా ఉంది మేడం గుంటూరు? మహిళలు చాలా పాజిటివ్గా ఉన్నారండి. యాక్చువల్గా మేము ఇదే డైలీ ఉన్నాము. వాళ్ళు కూడా లాస్ట్ ఒకసారి చూద్దాము అన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడైతే మొత్తం చేసిన తప్పుకి వాళ్ళు రియలైజ్ అయ్యారండి. గల్లా మాధవ్ గారికి సీట్ ఇవ్వటం మీరు ఎలా చేస్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. విద్యావంతురాలుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వస్తేనే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరండి. కొత్తగా వచ్చిన వాళ్ళే వాళ్ళ ఆలోచనలన్నీ సపోర్ట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళగలరండి. ఎలా విజయం సాధిస్తారు మేడం? మాకున్న అవకాశాలు తెలుగుదేశం ఎట్టి బస్సులో 40-50 వేలు మెజారిటీ వస్తుందండి. నా పేరు భారతి.